హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజే స్పాట్. సో లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా ఫ్రెండ్స్, పాన్ లడ్డు. సో అది రెడీ చేసుకొని నిన్ననే పెట్టుకున్నాము. ఈరోజు మా చిన్న పాప స్కూల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా చిన్న పాప స్కూల్లో ఇవాళ పేరెంట్స్ డే అని ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అందరి పేరెంట్స్తోని కొన్ని ప్రోగ్రామ్స్, డ్యాన్స్, అలాగే కొన్ని సాంగ్స్, అలాగే కొన్ని వంట చేసుకొని తీసుకొని రమ్మన్నారు. సో అవి కొన్ని గేమ్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాం మేము. మా చిన్న పాప వచ్చి యూనిసెంట్ స్కూల్ నాగోల్లో చదువుకుంటుంది ఫ్రెండ్స్. సో వీలైతే నేను ఆ స్కూల్ కూడా మీకు చూపిస్తాను. మరి అక్కడ కెమెరా అలో ఉందో లేదో నాకు తెలీదు. సపోజ్ ఎలా ఉంటే మాత్రము నేను ట్రై చేస్తాను చూపించడానికి. మేమైతే ఇంకా రెడీ అయిపోయాము. నేను, మా పెద్ద పాప, మా సిరి అందరం కలిసి వెళ్తున్నాం స్కూల్కి. ఇంకా స్కూల్కి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. మేమైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయాము. సో బండ్లో కూడా దాటాము. ఫ్రెండ్స్, యూనిసెంట్ స్కూల్ వచ్చి ఇక్కడ వనస్థలి హిల్స్లో ఉంటుంది. సో ఇది టోటల్గా సిటీకి అవుట్స్కట్స్లో మనకు కనిపిస్తుంది ఈ స్కూల్. టోటల్ చెట్లు అంతా మనం ఒక అవుట్స్కట్లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ. వీళ్ళ స్కూల్ వచ్చి ఒక కొండ పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే స్కూల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. వీళ్ళది గ్రౌండ్, ఇది ఒక గ్రౌండ్. బ్యాక్ సైడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఫ్రంట్ సైడ్లో ఇంకొక గ్రౌండ్ ఉంటుంది. బస్సెస్ అలౌట్ ప్లేస్ ఏమో అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఇప్పుడు ఇక స్కూల్లోకి వెళ్ళిపోదాం మనము. ఇదే స్కూల్ మెయిన్ బిల్డింగ్ ఫ్రెండ్స్. మనం బ్యాక్ సైడ్లో ఉన్నాము. ఇక స్కూల్లో అయితే ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో ముందుగా స్కూల్ వాళ్ళు స్పీచ్ ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత ఫ్యామిలీస్కి ఎవరైతే వచ్చారో ఫ్యామిలీస్ వాళ్ళందరికీ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. మేము కూడా ఆ గేమ్లో పార్టిసిపేట్ చేశాము. సో మా గ్రూప్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు స్టేజ్ మీదకి పిలిచి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. యాక్చువల్గా అయితే ఈ ప్రైజ్ మాకు ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, మాకు కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చారు, చిన్న చిన్న వర్డ్స్. ఆ వర్డ్స్ పిల్లలకి ఎలా చెప్తే ఈజీగా అర్థం అవుతుంది, వాళ్ళ మైండ్లోకి ఎలాగ ఈజీగా వెళ్తుంది అనేది చూపించామన్నారు. సో మేము కొన్ని కప్స్ తీసుకొని ఇలాగా తయారు చేశాం ఫ్రెండ్స్. ఇక స్కూల్లో స్పీచ్ అయిపోయాక 2-3 గేమ్స్ పైన ఆడాము. తర్వాత ఇక కిందికి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా స్కూల్ వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. యాజ్ పర్ సిబిఎస్ఈ స్టాండర్డ్స్ స్కూల్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఒక ఫామ్ ఇచ్చి దాంట్లో ఫిల్ చేయమన్నారు ఫ్రెండ్స్. అది కూడా మేము ఫిల్ చేసి ఇచ్చాము. ఇది వచ్చి స్కూల్ ఫ్రంట్ సైడ్ గ్రౌండ్ ఫ్రెండ్స్. ఈ గ్రౌండ్లో పేరెంట్స్కి అయితే గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఫ్యామిలీ డే అని పిల్లలు అందరూ కలిసి నోటీస్ బోర్డ్ని చాలా బాగా డెకరేషన్ చేశారు ఇలాగా. సో మేము పాన్ లడ్డు తీసుకొని వచ్చాం కదా ఫ్రెండ్స్. ఎవరైతే పేరెంట్స్ కుకింగ్కి సంబంధించింది తీసుకొచ్చారో వాళ్ళని ఒక రూమ్లో కూర్చోమన్నారు. సో మేము ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్నాము. దీనివల్ల మేము బయట అవుట్డోర్ గేమ్స్ ఏమీ ఆడలేకపోయాము. సో పేరెంట్స్ అందరూ ఇక్కడ కూర్చున్నాక స్కూల్ వాళ్ళు అందరికీ ఒక్కొక్క టోకెన్ ఇచ్చారు. సో యాజ్ పర్ ఆ టోకెన్ వైజ్ టీచర్స్ వచ్చి టేస్ట్ చూసి ఆ ఫుడ్ అనేది ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఒక ఫామ్లో రాసుకొని లాస్ట్కి విన్నర్స్ని అయితే అనౌన్స్ చేశారు. చాలామంది పేరెంట్స్ అయితే చాలా వెరైటీస్ తీసుకొని వచ్చారు. అలాగే టీచర్స్ పేరెంట్స్ ఏవైతే ఫుడ్ తీసుకొని వచ్చారో వాటి వల్ల యూజెస్ ఏంటి, ఎలా తయారు చేశారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారో అవి కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడైతే టీచర్స్ అందరూ మా పాన్ లడ్డు టేస్ట్ చూస్తున్నారు. టేస్ట్ చూశాక చాలా బాగుందని చెప్పారు.
అలాగే స్కూల్ వాళ్ళు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. ఒకసారి ఇంకా బయట కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చి కంప్లీట్గా నోటీస్ బోర్డ్ ఏరియా ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. అలాగే మీ పిల్లల స్కూల్కి ఎప్పుడైనా వెళ్ళారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇలాగ స్కూల్లో పాపతోని టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నాకు కూడా నా చిన్ననాటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి ఒకటేసారి. ఇక అన్ని గేమ్స్ అయిపోయాక పేరెంట్స్ని ఇక్కడ కూర్చోపెట్టారు గిఫ్ట్స్ అనౌన్స్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి. స్కూల్ వాళ్ళు ఇలాగ కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నాకు. Diksha of 2A. I request second prize goes to Adiksha. She didn't come. Really, we felt like a family day today because your participation, the way you have coordinated, helped us to organize the games and all. Once again, I will thank you all, and I also thank our team who organized the games for you all. Thank you once again, and special thanks to Durga Prasad sir. యాక్చువల్గా ఈ వీడియో అయితే మేము ఎప్పుడో తీసాము, కానీ రిలీజ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇక కంప్లీట్గా ఈవెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మేము కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. మనకి స్కూల్ బయటి నుంచి అయితే వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా గ్రీనరీ చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.